ఈ రోజు మనం టైం అలాంటి వాళ్ళ దగ్గరనే ఇన్వెస్ట్ చేయాలి ఎవరైతే మన భావాలు మన ఎమోషన్స్ ని అర్థం చేసుకుంటారు. ఎవరైతే మన భావాలు మన ఎమోషన్స్ ని అర్థం చేసుకోరో అలాంటి వాళ్ళ దగ్గర మనం టైం ఇన్వెస్ట్ చేసి కూడా వేస్ట్. ఒక గురూజీ ఉన్నాడు, పొద్దున్నే లేసాడు, మంచిగా తలస్నానం చేసుకున్నాడు, దాని తర్వాత వెళ్ళి ఒక ప్రవచనాలు అనేది చెప్తున్నాడు అనమాట. వాళ్ళ శిష్యులు కూర్చున్నాడు, వాళ్ళకి ప్రవచనాలు చెప్తుంటే దూరం నుంచి ఫ్యామిలీ మెంబర్స్ అరుచుకుంటున్నారు అనమాట. సో ఆ సౌండ్ వీళ్ళకి వినబడ్డది. సో ఆ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో గురూజీ ఆ దూరం నుంచి అరుస్తున్నారు, మరి ఏంటి అలా బాధ ఏంటంటే, సార్ వాళ్ళు ఎందుకు అరుస్తున్నారో మీరే ఒకసారి నాకు చెప్పండి, టెస్ట్ చేస్తాం మీ మెచ్యూరిటీ లెవెల్. ఒకరు అంటున్నాడు వాళ్ళకి ఏదో గొడవ అయిందొచ్చు అందుకోసం అంతగానో అరుచుకుంటున్నారు, వాళ్ళకి పడట్లేదు అందుకోసమే అరుచుకుంటున్నారు. నువ్వు చెప్పు, వాళ్ళ లోపల ఏదో ఆస్తి పంపడంలో ఏదైనా తేడా వచ్చిందొచ్చు అందుకోసం అరుస్తున్నారు. గురూజీ ఆన్సర్ల వల్ల సాటిస్ఫైడ్ అనేది కాలేదు. అప్పుడు గురూజీ ఆన్సర్ అనేది ఇస్తున్నాడు అనమాట. ఎప్పుడైతే వాళ్ళు అరుచుకుంటున్నారో వాళ్ళ దగ్గరలో ఉన్నారు, దగ్గరలో ఉన్నా కూడా ఒక పర్సన్ గట్టిగా అరుస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ మనసులు చాలా దూరం అయిపోయినట్టు అర్థము. ఎందుకంటే ఎప్పుడైతే మన దగ్గర వాళ్ళతో ప్రేమగా ఉన్నప్పుడు మనం అరువం, ప్రేమతోని మనం చెప్తాం. ఎప్పుడైతే దగ్గర వాళ్ళతోని మన క్లోజ్ పీపుల్ తోని మనం వాళ్ళ మనసులు అనేది ఎప్పుడైతే బ్రేక్ చేస్తామో, మన మనసులు అనేది దూరం అవుతామో అప్పుడు మనం గట్టిగా అరుస్తాం. ఈ భగవంతుడు మనకు ఒకటే జన్మ ఇచ్చినాడు కాబట్టి ఎందుకు అరుసుకోవాలి, ఎందుకు తిట్టుకోవాలి, ఎందుకు మనం నోరు అనేది పాడేసుకోవాలి చెప్పండి. ఏదున్నా ప్రేమతో అనేది మనం చేసుకోవాలి. కానీ ఈ ప్రేమతో అనేది మధ్యకాలంలో వస్తలేదు. ఎందుకంటే అందరూ కూడా మనుషులు ఈరోజు మంచితనం ఒక మాస్క్ వేసుకొని జనాల ముంగడ తిరుగుతున్నారు. ఎంతసేపు ఆ పనుకున్నప్పుడు మాస్క్ తీసి పక్కన పెడతారు, పొద్దున్న మాస్క్ వేసుకొని మళ్ళీ తిరుగుతూనే ఉన్నారు ఈ మధ్యకాలంలో. ఎన్ని రోజులు ఈ మాస్క్ ఒక చిన్న పిల్లలకు గాలి ఎగిరేసినప్పుడు కిందికి వస్తున్నప్పుడు ఒక బ్యూటిఫుల్ స్మైల్ ఉంటుంది. అదే మిమ్మల్ని గాలి ఎగిరేసిన అనుకోండి స్మైల్ ఉండదు. ఎందుకు? చిన్న పిల్లలకి పైనకి ఎగిరేయగానే వాళ్ళకి నమ్మకం ఉంటుంది కింద ఎవరైనా పట్టుకుంటారని. మిమ్మల్ని పైన ఎగిరేసినాను అనుకోండి నమ్మకం ఉండదు. ఎందుకు? తెలిసి తెలియక ఈ రోజు ఎంతో మంది నమ్మకాలను మనం బ్రేక్ చేస్తాం కాబట్టి ఈ రోజు ఎవరిని నమ్మలేకపోతున్నాం, చివరికి నిన్ను నువ్వే నమ్మలేకపోతున్నావు. ఎన్ని రోజులు ఇంకా? అందుకోసం ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ ఈగోలు ఈ పంతాలు ఇవన్నీ ఆపేసి ఒక మంచి ప్రేమతోని మాట్లాడుకుంటే మనం వస్తాం. ఎందుకంటే ప్రేమతోని మాట్లాడినప్పుడు ఎక్కువ అరవాల్సిన అవసరం లేదు. సింపుల్ వాయిస్ తోని సింపుల్ వర్డ్స్ తోని చెప్పినా కూడా ఎదురు వాళ్ళకి క్లియర్ గా అర్థమవుతుంది. మీరే అబ్జర్వ్ చేయండి, ఈ రోజు కొంతమంది జనాలు వాళ్ళు ఎక్కువ మాట్లాడకుండా పర్లేదు, అలా పక్కన నిల్చున్నా కూడా మనకు సంతోషం వస్తుంది. వాళ్ళు 2 మాటలు మాట్లాడినా కూడా మనకు సంతోషం వస్తుంది. కొంతమంది ఉంటారు వాళ్ళ ముఖం చూడగానే మన మూడ్ ఆఫ్ అయిపోతుంది. ఎందుకు? ఎందుకంటే వాళ్ళ లోపల ద్వేషం అనేది క్యారీ చేస్తున్నారు జనాల పట్ల. అది మనకు వైబ్రేషన్ కొట్టేస్తుంది మనకి. సో అందుకోసం ఇవాళ రేపు మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలన్నమాట, మనం లేనప్పుడు మన గురించి ఏదైతే జనాలు మాట్లాడుతున్నారో అదే మన క్యారెక్టర్. సో మనం లేనప్పుడు మన జనాలు ఎవరైతే మన చుట్టుపక్కల వాళ్ళు మన గురించి పాజిటివ్ గా మాట్లాడుతున్నారు అనుకోండి, దట్ మీన్స్ మనం చాలా మంచిగా వాళ్ళతో ప్రేమగా ఉన్నట్టు లెక్క. మన లేనప్పుడు మన గురించి మొత్తం నెగిటివ్ గా మాట్లాడుకుంటూ మనం తిట్టుకుంటూ వస్తున్నారు అనుకోండి, దాని ప్రభావం మన పిల్లలు భార్యల పైన కూడా పడుతుంది. గుర్తుపెట్టుకోండి జీవితాన్ని. అందుకోసమే దయచేసి ఎంత ప్రేమగా ఉంటే అంత మంచిగా. ఈగోలు తర్వాత ఫస్ట్ మనుషులకు ప్రయారిటీ అండి. ఎందుకంటే రిలేషన్షిప్ నెవర్ డైస్ ఏ న్యాచురల్ డెత్, దే ఆర్ మర్డర్డ్ బై ఈగో, యాటిట్యూడ్ అండ్ ఇగ్నోరెన్స్. ఒక రిలేషన్షిప్ ఎప్పుడు కూడా నార్మల్ గా సావదంట, దాన్ని ఈగోలతో మర్డర్ చేస్తారంట, పొడిచి చంపుతారంట. ఎందుకంటే ఒక రోజు ఒక పర్సన్ కొడుతూనే ఉన్నాడు, నేను అడిగినా ఎందుకు కొడుతున్నావు, వాడు కొడుతున్నాడు అందుకోసం నేను కొడుతున్నా సార్ అంటున్నాడు. ఇంకో పర్సన్ తిడుతున్నాడు, అరే ఎందుకు తిడుతున్నావు, వాడు తిడుతున్నాడు అందుకోసం నేను తిడుతున్నా సార్ అంటున్నాడు. ఎందుకనంటే చిన్నప్పటి నుంచి మన మైండ్ లో ఒక ఫార్ములా ఫీడ్ చేసి ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. కరెక్ట్? ఆ ఫార్ములా ముళ్ళుకి అప్లై అయితే జీవితానికి కాదు, ప్రేమని ప్రేమతోనే తీయాలి. వీలైతే ప్రేమిస్తాం, డోట్ మా అయితే ఏమవుతారు తిరిగి ప్రేమించాలి. ఇదేంటి ద్వేషించడం నాకు అర్థం కాదు.